స్వామి ఆనాడు రాసలీలతో ప్రారంభం. ఎక్కడెత్తుకున్నారు శంకరాచార్యులు వారి శ్లోకం అంటే కదాచిత్ కాళింది, ఒకానొకప్పుడు కాళిందీ నదీ తీరంలో చేశావు ఇది అన్నారు. కాళింది అన్న మాట ఎందుకు వాడాలి అంటే కాల అంటే నలుపు అని అర్థం, కాల అంటే కాలము అని. నిజానికి సూర్యభగవానుడికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరు యముడు, కూతురు పేరు యమున. యమునకే కాళింది అని పేరు. ఆ కాళింది అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే యమున నల్లగా ఉంటుంది, గంగ తెల్లగా ఉంటుంది, కాలము నలుపు. నలుపు ఎందుకంటే కాలమునందు పుట్టి కాలమునందే మనందరం కూడా వెళ్ళిపోవాలి, లయమైపోవాలి. అటువంటి కాలము నలుపు, ఆ కాలస్వరూపము కాబట్టి కాళి, కాళి నలుపు. నారాయణుడు నలుపు, పార్వతీదేవి నలుపు. నలుపు కారు నలుపు కాదు, నల్లని మబ్బు లాంటి చల్లని నలుపు. అటువంటి నల్లని యమున ఉందే, అది దాటడం ఎవరికీ సాధ్యం కాదు. యముడి పాశం తప్పించుకోలేరు. సూర్యుడి యొక్క కొడుకుని కూతుర్ని ఎవరు దాటలేరు. సూర్యుడి యొక్క కొడుకు యముడు. ఆయన ఏ సమయంలో ఉసురు తీయాలనుకున్నాడో అప్పుడు ఆయన పాశం వెయ్యగానే ఎంతటి వాడైనా పడిపోవలసిందే. మొన్న మా ఇంటికి వచ్చి కాకినాడలో నాతో ఒక ఆయన మాట్లాడుతూ, మా నాన్నగారు చాలా ధార్మికులండి, చాలా గొప్పవారు, ఎంత అనాయాసంగా విడిపోయారంటే ఎక్కడికో వెడదామని లేచి వెళ్ళి తలకాయ దువ్వుకుంటూ పడిపోయి శరీరం వదిలేశారన్నారు. ఊపిరి తీసి వదలకపోయినా మృత్యువు, వదిలింది తీయకపోయినా మృత్యువు. యముణ్ణి తప్పుకోగలిగిన వాడు లేడు, కాలమును దాటగలిగిన వాడు లేడు. కాలం ఒక్కసారి వెళ్ళిపోయిందా ఇక మళ్ళీ రమ్మంటే రాదు. ఆ కాలాన్ని ఎవడు సద్వినియోగం చేసుకున్నాడో వాడే కాలాన్ని దాటుతున్నాడు. ఎవడు సద్వినియోగం చేసుకోలేకపోయాడో వాడు యమున ఒడ్డున ఉండిపోయాడు. అందుకని యమున ఒడ్డునే వేణువు ఊతాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరు నన్ను గుండెల్లో పెట్టుకుంటారో వాళ్ళు కాలమును దాటేస్తారు. అంటే ఇక కాలంలో వాళ్ళు పుట్టరు. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక్క మాట చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఎవరైనా శరీరం వదిలిపెట్టేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ చిత్రపటం పెట్టి జనన తేదీ అని వేస్తారు, మరణ తేదీ. ఈ రెండిటికి మధ్యలో ఆయన ఉన్నాడు కొంతకాలం శరీరంతో. ఆ తేదీకి ముందు శరీరం లేదు, ఈ తేదీ తర్వాత శరీరం లేదు, ఈ రెండిటికి మధ్యలో శరీరం ఉంది. ఆ ఉన్నప్పుడు ఆయన ఏం చేసుకున్నాడో అది ఆయన తరించాడు. ఆ ఉన్నప్పుడు ఆయన ఏమీ చేయకపోతే ఆయన తరించింది లేదు. యమున దారి ఎప్పుడు ఇస్తుందంటే మనసులో కృష్ణుడు ఉంటే ఇస్తుంది.